ఓం నమ శివాయ. కార్తీక పురాణం. కార్తీక మహత్యమును గురించి జనకుడు ప్రశ్నించుట. శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ మందలి ఆర్యవర్తమందు నైమిషారణ్యములో సౌనకాది మహామునులతో నొక ఆశ్రమము నిర్మించుకుని సకల పురాణములు పుణ్యచరిత్రలు వారికి వినిపించుచు సూత మహాముని కాలం గడుపుచుండెను. ఒకనాడు సౌనకాది మూల్యుడగు సుతిని గాంచి ఆర్య తమ వలన అనేక పురాణ ఇతిహాసాలు వేద వేదాంగములు రహస్యములు సంగ్రహముగా గ్రహించినారము. కార్తీక మాస మహత్యమును కూడా వివరించి దాని ఫలమును తెలుపుగోరుచుంటిమి గాన తమరా వ్రతమును వివరించవలసిందని కోరిరి. అంతా ఆ సూత మహర్షి ఓ ముని పుంగవులారా, ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తయగు బ్రహ్మను కోరకొనగా బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి, లక్ష్మీదేవికి సాంబశివుడు, పార్వతీదేవికి తెలియజేసిన విధముగా నా కథను వినిపించెదను. అట్టి పురాణ కథను మీకు తెలియజేయుదును. ఈ కథను వినుట వలన మానవులకు ధర్మార్థములు కలుగుటయేగాక ఇహమునందును పరమమునందును సకల ఐశ్వర్యములతో తొలతూగుదురు. కావున శ్రద్ధగా నాలకింపుడనియు ఇట్లు చెప్పెను. పూర్వమొకనొక దినంబున పార్వతీ పరమేశ్వరులు గగనంబున విహరించుచుండగా పార్వతీదేవి ప్రాణేశ్వర, సకలైశ్వర్యములు కలగచేయునట్టిది సకల మానవులు వర్ణభేదములు లేక ఆచరించదగినది శాస్త్రసమ్మతమైనది సూర్యచంద్రుల ఉన్నంత వరకు నాచరింపబడేది యగు వ్రతమును వివరించుడని కోరెను. అంతటా మహేశుడు మందహాసమునరించి దేవి, నీవు అడుగుచున్న వ్రతము స్కాంద పురాణంలో చెప్పబడింది. దానిని ఇప్పుడు వశిష్ఠ మహాముని మిథిలాధీసుడగు జనక మహారాజును వివరింపబోచున్నాడు. చూడు, మా మిథిలానగరం వైపు అని మిథిలానగరం వైపు దేశగా చూపించెను. అట మిథిలా నగరంలో వశిష్ఠుడు రాకను జనకుడు సంతసించి అర్ఘ్యపాద్యములతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును శిరస్సుపై చల్లుకుని, మహాయోగి మునివర్య, తమ రాక వల్ల నేను, నా శరీరము, నా దేహము, నా ప్రజలు పవిత్రులైతిమి. తమ పాదజూలుచే నాగేహము పవిత్రమైనది. తమ రెటకెలా వచ్చితిరి సెలవనొసంగుడని వేడుకొనెను. అందులకు వశిష్ఠుడు, జనక మహారాజా, నేనొక మహాయజ్ఞము చేయతలచి దానిని కావలసిన అర్ధబలము అంగబలము నిన్నడిగి క్రతువు ప్రారంభించితని నిశ్చయించి ఇట్టు వచ్చితిని అను పలకగా జనకుడు, మునిచంద్రమా, అటులనే ఇత్తును స్వీకరింపుము. కానీ చిరకాలము నుండి నాకొక సందేహము కలదు. తమ బోటి దైవజ్ఞుల నడిగి సంశయము తీర్చుకోదలచి తిని. నాయా దృష్టము కొలది ఈ అవకాశము దొరికినది. గురురత్న, సంవత్సరంలో గల మాసములలో కార్తీక మాసమే ఎలానంత పవిత్రమైనది? ఆ కార్తీక మాసము గొప్పతనమేమి అను సంశయము నాకు చాలా కాలము నుండి ఉన్నది. కావున తాము కార్తీక మహత్యమును గురించి వివరింపవలసిందిగా అని ప్రార్థించెను. వశిష్ఠ మహాముని చిరునవ్వు నవ్వి, రాజా, తప్పక నీ సంశయమును తీర్చగలను. నే చెప్పబోవు వ్రతకథ సకల మానవులను ఆచరించదగినది, సకల పాపహరమైనది అయి ఉన్నది. ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము. ఈ మాసమునందాచరించు వ్రతము యొక్క ఫలమింతని చెప్పనలవి కాదు, వినుటకు కూడా నానందదాయకమైనది. అంతియేగాక వినినంత మాత్రమునే ఎట్టి నరక బాధలను లేక ఇహమందు పరమమందు సౌఖ్యమును పొందగలరు. నీ బోటి సజ్జనులకు ఈ కథను గురించి అడిగి తెలుసుకొనుటకు ఉత్తమమైనది. శ్రద్ధగా ఆలకింపుమని ఇట్లు చెప్పెను. వశిష్ఠుడు కార్తీక వ్రత విధానము తెలుపుట. ఓం మిథిలాధీశ్వర, జనక మహారాజా, ఏ మానవుడైనను ఏ వయసువాడైనను ఉచ్చ నీచ అనే భేదము లేక కార్తీక మాసంలో సూర్యభగవానుడు తులారాశి యందుండగా వేకువజామున లేచి కాలకృత్యములు తీర్చుకొని స్నానమాచరించి దాన ధర్మములను దేవతా పూజలను చేసినచో దాని వలన అగణిత పుణ్యఫలము లభించును. కార్తీక మాస ప్రారంభము నుండి ఇట్లు చేయుచు విష్ణు సహస్రనామార్చన లింగార్చన ఆచరించుచుండెవలెను.
ముందుగా కార్తీక మాసమునకు అధిదేవతయగు దామోదరునికి నమస్కరించి, ఓ దామోదర, నేను చేయు కార్తీక వ్రతమును ఎట్టి ఆటంకములు రానియక నన్ను కాపాడుము అని ధ్యానించి వ్రతమును ప్రారంభించవలెను. కార్తీక స్నాన విధానము. ఓ రాజా, ఏ వ్రతమాచరించు దినముల్లో సూర్యోదయమునకు పూర్వమే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి పోయి స్నానమాచరించి గంగకు, శ్రీమన్నారాయణకు, పరమేశ్వరునకు, భైరవునకు నమస్కరించి సంకల్పము చెప్పుకొని మరలా నీట మునిగి సూర్యభగవానుకు అర్ఘ్య ప్రదానమొసంగి పితృదేవతలకు క్రమప్రకారముగా తర్పణములు నార్చి గట్టుపై 3 దోసిళ్ల నీళ్లు పోయవలెను. ఈ కార్తీక మాసములో పుణ్యనదులైన గంగా, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, యమున మున్నగు నదులలో ఏ ఒక్క నదిలోనైనను స్నానమాచరించిన ఎడల గొప్ప ఫలితము కలుగును. తడిబట్టలు వీడి మడిబట్టలు కట్టుకుని శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన పుష్పములను తానే స్వయముగా కోసి తెచ్చి నిత్యధూప దీప నైవేద్యములతో భగవంతుని పూజ చేసుకుని గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకుని పిమ్మట అతిథి అభ్యాగతులను పూజించి వారికి ప్రసాదమిడి తన ఇంట వద్ద గాని, దేవాలయంలో గాని, లేక రావ చెట్టు మొదట గాని కూర్చుండి కార్తీక పురాణము చదవవలెను. ఆ సాయంకాలము సంధ్యావందనం ఆచరించి శివాలయమందు గాని, విష్ణు ఆలయమందు గాని, లేక తులసికోట వద్ద గాని దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యము తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తర్వాత తాను భుజించవలెను. మరునాడు మృష్టాన్నముతో భూతతృప్తి చేయవలెను. ఈ విధముగా వ్రతమాచరించిన స్త్రీ పురుషులకు పూర్వమందును ప్రస్తుత జన్మమందును చేసిన పాపములు పోయి మోక్షమున కర్హులు కదురు. ఈ వ్రతము చేయుట అవకాశము లేని వారులు వ్రతము చేసిన వారులను చూసి వారికి నమస్కరించినచో వారికి కూడా ఈ సత్సమాన ఫలము దక్కును. ఇట్లు స్కంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి మొదటి అధ్యాయము మొదటి రోజు పారాయణ సమాప్తము. తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ శివకేశవుల ఆశీస్సులు మనతో నిత్యం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ.